మాది కట్టమూరండి. అయ్యగారి సంఘమే అండి మాది. పెద్ద అయ్యగారి సంఘం కానించినండి మాది. మా అత్తగారు కానించి పెద్ద అయ్యగారు సంఘం కానించండి. నాకు పెళ్ళయిన కానించి నేను కూడా ఇందులోకి వచ్చేదానండి. నాకు పెళ్ళయ్యాక ఒక 3 సంవత్సరాల దాకా పాప పుట్టలేదండి. పిల్లలు పుట్టేవారు కాదండి. మన పాత చర్చి కాడికి వస్తే నాకు దేవుడు పాపని ఇచ్చారండి. పాపకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా దేవుడికి సంస్కరించుకున్నానండి. నేను పాప ఇక్కడికి సండే స్కూల్కి అన్నిటికి వెళ్ళేదండి. పాప అయితే మాత్రం చదువు మానిపించేసి వివాహం చేస్తామండి. పాపకి సంవత్సరం అయిందండి. సంవత్సరం అయితే పిల్లలు లేరు అని అప్పుడే వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏదో కింద మాట్లాడేసుకుంటేవారండి. ఇదేంటి తండ్రి, నాకైతే అలా చేసావు, దేవుడు ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు, అన్నీ ఇచ్చావు, మంచి గృహాన్ని ఇచ్చాడు, నా భర్తని సాగు బతుకుల్లోంచి నా భర్తని కాపాడాడు. అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, చిన్నయ్య గారి ప్రార్థన మమ్మల్ని ఎంతో, ఎప్పుడు ఎక్కడ గృహం కూడా ప్రార్థన ఇట్టినా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారండి అయ్యగారు. అయితే అన్ని మేలులు చేస్తున్నావు తండ్రి. సంవత్సరం కానీ పాపకి 3వ నెలలకి డేట్లు రాలేదండి. స్కానింగ్ చేస్తే నీటి పొడగలు ఉన్నాయన్నారంటండి. మందులు వాడిచ్చారండి. మందులు వాడితే మళ్ళీ 2వ నెలలకి రాలేదండి. మళ్ళీ ఇలా మందులు ఆడుతుంటే ఇలా వస్తుంది తండ్రి, అది నీ సిద్ధం ఏమైనా ఉందో ఆ బుడగలో కరిగించు తండ్రి అని ఇటీరు అమ్మగారిని, మన పెద్ద అమ్మగారిని మేము అమ్మగారైనా పిలుస్తామండి. మా ఆయన గారిని బతికించారంటండి పెద్ద అమ్మగారు. అందుకని అమ్మగారు ఆ ఊరి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారండి. 3 రోజులు కూటాలు పెట్టారండి. మా పాప ఫోన్ చేయగానే 3 రోజులు అక్కడ పని చేసిందండి. మా పాప అక్కడ పని చేసి ఇక్కడికి వచ్చి గిన్నెలతో మోసేసిందంటండి. 2 నెలలు అయిందంటండి. రాలేదు. ఇంక మేము ఇలాగే కదా జరుగుతుంది, దేవుడి సిద్ధం, ఇంక మందులు ఆడించకూడదని మందులు ఆడించలేదండి నేను. అయితే అందరూ అన్నారు, ఊళ్ళో డాక్టర్ గారు వస్తున్నారు, అక్కడ తీసుకెళ్ళమ్మా, నొప్పి తగ్గితే లేదు కదా అన్నాం. వెంటనే ఊళ్ళో తీసుకెళ్తే ఆవిడ అన్నది, అమ్మాయికి డేట్లు రావట్లేదండి, ఇలాగా ఎన్నో చాలా మందులు ఆడేస్తానండి అంటే ఆవిడ అన్నది, వెంటనే ఇది చేయించమ్మా, నీరుడి పరీక్ష చేయించంటే అంటే నీరుడి పరీక్ష ఆవిడ పరీక్ష చేసి రేపు పొద్దుట ఉదయం చేర్చుకోమ్మా అని అన్నదంటండి. అంటే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, తండ్రి నీ పని మీద తీసుకొచ్చాను దేవా, బిడ్డకి ఇలాగ అంటున్నారు ప్రభా తండ్రి, నువ్వు ఆ కాయలను తీసేసి గర్భాన్ని దర్శించు తండ్రి అని నేను 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుని పాప 5 గంటలు లెగ్గొట్టి నీరుడి పరీక్ష ఎంత అందులో నెగిటివ్ అని వచ్చిందండి. నూతనమైన మందిరం మా అయ్యగారు మాకు కట్టారండి. మాకు ఏ సమస్య వచ్చినా మేము మాత్ర వేసుకోమండి. 200 బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కానీ నేను ఒక్క మాత్ర వేసుకోనండి. అయ్యగారు ధైర్యపరుస్తారండి మాకు. వారమును చిన్నయ్య గారు కూడా చెప్తారండి మాకు. నా పాప వాటిని ఎంతో మేలు చేశారండి. వెంటనే స్కానింగ్ చేయించానండి. అమ్మ పాపకి 2 నెలలు వెళ్ళిపోయి 3వ నెల కాయలు కట్టాలి ఏవమ్మా, గర్భిణీ అమ్మ, పాపకి అందంగా చూసుకోండి అని దేవుడు ఎంతో మేలు చేస్తాడండి. ఈ సాక్ష్యం నేను చెప్పుకోవాలని ఆశ కలిగి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అన్ని నార్మల్ వచ్చాయండి. అన్ని నార్మల్గా ఉన్నాయండి. ఇప్పుడు పాపకి 8వ నెల అండి. దేవుడు ఆ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఈమెకి పిల్లలు లేకపోతే షాల్కి వచ్చింది. ఈమెకి ఎంతకాలం అయిందమ్మా పెళ్ళి? అప్పుడు పిల్లలు లేకపోతే 3 సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చాక అమ్మ పుట్టింది. ఆ అమ్మాయికి పిల్లలు దేవుని సన్నిధికి వచ్చాక ఇప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చారు. దేవుని స్తోత్రం. మాది ఎర్రంపాలెమండి. నేను మచ్చ సత్యవతినండి. నేను చెప్పవలసింది ఏంటంటే, మా ఆయనకి నొప్పి వచ్చిందండి. నొప్పి వస్తే ఎక్కడికి తిప్పినా గట్టికి తగ్గలేదండి. పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ కూడా తీసుకెళ్ళానండి, అయినా తగ్గలేదండి. 2వ అమ్మాయి విజయవాడలో ఉంటుందండి. ఇలాగ మీ నాన్నకి నొప్పి వస్తుందమ్మా, నేను ఎక్కడ తిప్పినప్పటికీ తగ్గుతలేదు, నాన్న ఇక్కడ పంపించాయమ్మా, నేను చూపుతాను అని అన్నదండి. అంటే మా అల్లుడు పోలీస్ అండి. అయితే విజయవాడ పంపించేసానండి. విజయవాడ పంపించేశాక అక్కడ మా అల్లుడు అన్ని టెస్టులు చేయించారండి. చేయించాక డాక్టర్లు అన్నారంట, ఏమండి సారు, ఈయన అన్నాలో బతకరు, 20 రోజుల కన్నా ఎక్కువ ఉండరు, అనవసరం అండి పంపించేస్తున్నామండి అని పంపించేశారండి. రాజానగరాన్ని జిఎస్ఎల్ హాస్పిటల్లో చేర్చాడండి. అక్కడ కూడా డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారంటండి. బకులాడి మరి మా అల్లుడు ఆ హాస్పిటల్లో చేర్చాడండి. చేర్చాక నేను ఈ జీవజలాలు పట్టుకుని వెళ్ళానండి.
మనిషి దగ్గర అస్సలు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎంతో దీనంగా అయిపోయాడండి. అయిపోయాక వెళ్ళి ఈ జీవజలాలు పట్టించానండి. పట్టించిన మరుసటి పొద్దుకి లేచి కూర్చున్నాడండి. అప్పుడు డాక్టర్లు అందరూ కూడా ఎంతో మెచ్చుకొని, ఏమయ్యా నువ్వు ఎలాగ ఇంత దీనంగా వచ్చావు, నువ్వు ఎలాగ లేచి కూర్చున్నావు, ఏమ్మా ఏంటి అని అడిగితే, అవి బాబు నేను స్వస్థత స్వర్ణ దేవాలయంలో జీవజలాలు ఉన్నాయండి, అవి తెచ్చి పట్టించానండి. పట్టించాక ఈయన ఇలా లేచి కూర్చున్నారండి అని అన్నానండి. అన్నాక అప్పుడు ఈయనకి వైద్యం చేస్తాం మొదలు పెట్టారండి. ప్రభా నీ సాలకు వస్తాను, నా భర్తను బాగు చెయ్యి అని నా మనసులో నేనే ఎంతో యాతన పడి, నేనేం చేయగలుగుతాను తండ్రి, నేను ఎక్కడ తిప్పగలుగుతాను ప్రభా అని నేను ఎంతగానో ఏడిచానండి. ఏడిచాక అప్పుడు ఆత్మ ఈ సాలకు వచ్చేసిందండి. అయ్యగారు కావాలి, అయ్యగారు కావాలంటే ఇక్కడున్న వాలంటీర్లు అంటున్నారు అయ్యగారు సన్నిధిలో ఉన్నారు, అయ్యగారు బయటికి రావటానికి ఇప్పుడు కుదరదు, ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు అని అనేసి ఇక్కడ ఉన్న వారిని అందరినీ ఎతకరించి నేను లోనికి వెళ్ళిపోయానండి. సన్నిధి గదిలోకి వెళ్ళిపోబోదాడికి అయ్యగారు కనపడతలేదండి నాకు అని అంటున్నానండి. అనేటప్పటికి ఏ అమ్మా ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నువ్వు భయపడకని 3 సార్లు అయ్యగారులాగా స్వరం వినబడ్డదండి. వినబడగానే గమ్ముమంటే తెలివి వచ్చిందండి. తెలివి వచ్చి చూసేటప్పటికి నేను హాస్పిటల్లోనే ఉన్నానండి. అలాగా దేవుడు ఎంతగానో నా భర్తని దీవించాడండి. చాలా క్షేమకరంగా ఆరోగ్యంగా ఉన్నారండి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అక్కడక్కడ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. తన భర్త కొరకు ప్రయాసపడుతూ ప్రార్థన చేయగా ఆత్మ ఎక్కడికి వచ్చేసిందండి, షాలుకు వచ్చేసింది, ఇక్కడ తిరుగుతుంది. మరి దేవుడు కనబడి ధైర్యం ఇచ్చారు, భర్తకి ఆరోగ్యం ఇచ్చారు. నేను చాలా హాస్పిటల్కి ఎవరికైనా బాగోకు సీరియస్ అయితే వెళ్తూ ఉంటాను ప్రార్థన చేయడానికి. అలాగే వెళ్ళినప్పుడు డాక్టర్స్ అందరూ నన్ను వింతగా చూస్తూ ఉంటారు. చాలా డాక్టర్స్ ఈయనేనా 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 అంటూ ఉంటారు. చాలా హాస్పిటల్లో డాక్టర్స్ అందరికీ తెలుసు స్వర్ణ దేవాలయానికి వెళ్ళిపోతే వారి రోగాలు కుదురుతాయని. కొంతమంది డాక్టర్స్ అయితే చెప్తారట, అమ్మా మేము చేసే వైద్యం చేసేసాం, ఇంకేమీ లేదు, సోమవారం అక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోండి. అలాగూ సెలైన్ పెట్టుకుని వస్తూ ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. అలాంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించుకుంటున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. నా పేరు కృపాజ్యోతి, మాది సామలకోట. నేను గతించిన వారం బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యానని చెప్పి కంప్లీట్ చేశానని చెప్పి సాక్ష్యం చెప్పాను కదండి. మరి ఇంటర్న్షిప్కి హైదరాబాద్ రమ్మని చెప్పేసి మాకు 3 నెలల క్రితమే చెప్పారండి. మరి అంత దూరం వెళ్ళలేక నేను వెళ్ళాలనుకోలేదండి. మరి అయ్యగారికి చెప్పగా ఒక తండ్రి ఒక బిడ్డని ఎలా మందలించి అర్థమయ్యేలా చెప్తారో అలా చెప్పేసరికి నాకు వెళ్ళాలనిపించిందండి. మరి అయ్యగారు చెప్పిన విధంగా నేను వెళ్ళానండి. మాకు 5 హాస్పిటల్ని పరిచయం చేశారండి కాలేజ్ తరఫున. ఇంటర్వ్యూ వరకు కూడా మమ్మల్ని రానిచ్చేవారు కాదండి, రిజెక్ట్ చేసేవారు మమ్మల్ని. మరి లాస్ట్కి ఒకటే ఆప్షన్ మిగిలిందండి, ఒకటే హాస్పిటల్ మాకు మిగిలింది. ప్రార్థన చేయను అని చెప్పి అయ్యగారికి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసినప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేశారండి. మరి అందులో ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. దాంట్లో నేను మరి క్వాలిఫై అవ్వానండి. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా క్వాలిఫై అవ్వారు. అందు నిమిత్తం దేవదేవుని వందనాలు. అలాగే చదువుకుంటూ నేను 2 సంవత్సరాలు హాస్పిటల్లో వర్క్ చేశానండి. నేను మరి
ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏ డాక్టర్స్ ఒప్పుకోరు. మరి అయ్యగారికి చెప్పి ఇలాగ ప్రార్థన చేసుకున్నానండి. అలాగే అయ్యగారు కూడా ప్రార్థన చేశారండి ఇచ్చేలాగా. మరి అలాగే వెళ్ళినప్పుడు ఆ మేడం ఏమనకుండా ఆ సర్టిఫికెట్ కూడా ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడండి. అయ్యగారు చిన్ననాటి నుండి నాకు చేసిన ప్రార్థనలు, మరి ప్రతి చదువు ముందు నేను అయ్యగారి దగ్గరికి రావడం, ప్రార్థన చేయించుకోవడం, అయ్యగారు ప్రార్థన చేసి పంపించడం, దాంట్లో ఎక్కడ కూడా నేను అపజయం ఎప్పుడు చూడలేదండి. ఫెయిల్యూర్ అనేది నాకు తెలియదండి. మరి అయ్యగారు చేసిన ప్రార్థనల వల్ల, అమ్మగారు చేసిన ప్రార్థనల వల్ల, టినోకి అన్య చేసినటువంటి ప్రార్థనల వల్ల ఈ దినం ఇలాగ సాక్షిగా దేవుడు నిలబెట్టాడండి. అందు నిమిత్తం దేవదేవునికి వందనాలండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.